ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పణ వివాదంగా మారింది. ఈ నెల 22 ఆదివారం రోజున భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించాలంటూ ఉత్తర్వులు జారీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోని బంగారు బోనంపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మవారికి బోనం సమర్పించడం ఏమిటని ప్రశ్నించారు. నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు బోనం సమర్పణపై మంత్రి కొండ సురేఖ పెద్ద మనసు చేసుకుని మరోసారి పునరాలోచన చేయాలని కోరారు. నువ్వు జరగమన్నావు, నేను ఇటు జరిగిన ముఖం కనబడుతున్నదాన్ని వరంగల్ జిల్లా నమ్మకం. అమ్మవారు అనగానే భక్త ప్రజలతోటి ఎంతో నిష్టగా ప్రతి కార్యక్రమం కొన్ని తరతరాలుగా ఇక్కడ పూజలు నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి అమ్మవారు. సరే, మన 22వ తారీఖు రోజు బోనం తీసుకొని వస్తున్నారు అని చెప్పడం జరిగింది. బోనం తీసుకొచ్చిన సంతోషం, అమ్మవారి ఇష్టమైతే తప్పకుండా వస్తారు. కానీ గుడి పరిసరాల్లో కానివ్వండి, చుట్టూ ఏరియాలో కానివ్వండి, జంతువు బలి కానీ ఇక్కడ తాగి రావటం కాదు. ఎందుకంటే జనరల్గా బోనం అనగానే అందరం పోతాం, అందరం చేసుకునే పండుగనే. ఇది మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి, అది భద్రకాళి అమ్మవారి టెంపుల్లో కాబట్టి ఎవరు కానీ తాగి వచ్చినా, జంతువు బలి చేసినా కఠినంగా వ్యవహరించవలసి వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది ఇది. చూడండి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పిన మొట్టమొదటి దీన్ని ఆలోచించండి, పునరాలోచించండి. మేధావులు, పండితులు, ఎంతోమంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం, చేసుకోండి. నేను దాన్ని చేసేదేముంటుంది అందులో. గ్రామ దేవతలకు మాత్రమే బోనం పెడతారు, ఇలాంటి అంతే కదా. గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అయితే. అది అందరికి దిగబెరిగిన సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకొని పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఎందరో మనోభావాలు దెబ్బతింటాయి. అందరిని అడిగి తీసుకొని ఉంటే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలని ఆలోచనతో పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. మేమేమంటున్నా, రేపు బోనం తీసుకొచ్చిన అమ్మవారికి మేము వ్యతిరేకించట్లేదు. కానీ రేపు ఏదైనా జరిగితే మనకు ఒక చెడ్డ పేరు వస్తుందని ఆలోచనతోటే నేను మంచి సూచన, సలహా రిక్వెస్ట్ చేస్తున్నాను. అది